హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వింధ్య వ్లాగ్స్. ఈరోజైతే నేను మీకు ఇన్స్టంట్ గులాబ్ జామున్ మిక్స్తో గులాబ్ జామున్ ఈజీగా ఇంట్లో ఎలా చేసుకోవచ్చు అనేది చూపిస్తానండి. ఫస్ట్ నేనైతే ఇక్కడ ఎంటీఆర్ గులాబ్ జామున్ మిక్స్ పౌడర్ తీసుకున్నానండి, 1 ప్యాకెట్ అది. సో దాంతో మెజర్ మనం కప్స్తో చేసుకుందామండి. 2 కప్స్ ఆఫ్ గులాబ్ జామున్ పౌడర్ వచ్చింది నాకు. సో 2 కప్స్ ఆఫ్ గులాబ్ జామున్ పౌడర్కి 2 కప్స్ ఆఫ్ షుగర్ తీసుకున్నానండి. ఈ షుగర్ అనేది మనకి షుగర్ సిరప్కి కరెక్ట్గా సరిపోతుందండి ఈ గులాబ్ జామున్కి. ఒకవేళ మీకు ఎక్కువ మోతాదులో షుగర్ సిరప్ అనేది కావాలంటే అప్పుడు మీరు ఎక్కువ షుగర్ తీసుకోవచ్చు. కొంతమంది షుగర్ సిరప్ ఇష్టపడరు కదా, మా ఇంట్లో కూడా అంతే, ఎవరు ఇష్టపడమండి షుగర్ సిరప్, ఎక్కువ డ్రైగానే తింటాము. మీకు ఒకవేళ షుగర్ సిరప్ అనేది ఎక్కువ కావాలంటే మీరు ఇంకొక కప్పు షుగర్ ఎక్స్ట్రా వేసుకోవచ్చు, లేకపోతే ఇది పర్ఫెక్ట్గా కరెక్ట్గా సరిపోతుందండి. నేనైతే ఇప్పుడు ఈ గులాబ్ జామున్ పౌడర్ని పాలతో మిక్స్ చేస్తున్నానండి. పాలతో మిక్స్ చేస్తే అంటే ఇంకొంచెం ఎక్కువ సాఫ్ట్గా వస్తుంది. వాటర్తో కూడా మిక్స్ చేసుకోవచ్చు, కానీ పాలతో మిక్స్ చేసినట్టయితే మనకి ఇంకొంచెం సాఫ్ట్గా, ఇంకొంచెం టేస్ట్ అనేది కొంచెం చేంజ్ అవుతుంది అన్నమాట. సో కాబట్టి నేను ఇక్కడైతే దీన్ని పాలతో మిక్స్ చేస్తున్నానండి. పాలతో మిక్స్ చేసుకున్నప్పుడు కూడా మనకి ఎలా అంటే సాఫ్ట్గా ఉండాలి. డవ్ అనేది ఎక్కువ గట్టిగా ఉండకూడదు అనమాట, చపాతీ ముద్దలాగా అయితే ఉండకూడదు. కొంచెం సాఫ్ట్గా ఉంటే మనం ఎంత సాఫ్ట్గా దాన్ని అయితే మిక్స్ చేసుకుంటే మనకి అంత మంచిగా వస్తాయి అనమాట గులాబ్ జామున్స్. చేతికి తడిగా అంటుకున్నట్టయితే మీరు కొద్దిగా గీ రాసుకొని కూడా ఆ డవ్ని అయితే మిక్స్ చేసుకోవచ్చు అండి, ఏం ప్రాబ్లం ఏమి ఉండదు. చూసారా, ఇది హాఫ్ అన్ అవర్ తర్వాత, హాఫ్ అన్ అవర్ ఏం లేదు, జస్ట్ ఒక 10 మినిట్స్ అయితే సరిపోతుంది. 10 to 15 మినిట్స్ ఇస్ ఎనఫ్ అండి. అంతసేపు మీరు కలిపి మిక్స్ చేసి పెట్టేస్తే సరిపోతుంది. ఇంకా నేనైతే ఒక పక్క షుగర్ సిరప్ కోసం అయితే రెడీ చేసుకున్నానండి. అంటే 1 కప్పు షుగర్కి 1 కప్పు వాటర్ అనమాట. మీరు ఎక్కువ వాటర్ వేసినట్టయితే మళ్ళీ షుగర్ సిరప్ కూడా అంత బాగుండదండి, తినడానికి కూడా ఒకలాగా ఉంటుంది. సేమ్ కన్సిస్టెన్సీలో వాటర్ కూడా వేసుకున్నట్టయితే అప్పుడే షుగర్ సిరప్ అనేది బాగుంటుంది. ఎక్కువ బాయిల్ అవ్వాల్సిన అవసరం కూడా ఏముండదు. జస్ట్ ఒక 10 మినిట్స్ మీరు షుగర్ సిరప్ కోసం పెట్టుకున్నట్టయితే సరిపోతుంది. మీకు ఆ టేస్ట్ అనేది తెలుస్తుంది అనమాట. ఎక్కువసేపు ఉన్నా కూడా అది మరీ పాకం ఎక్కువ వచ్చేస్తుంది, సో బాగుండదు. ఒక 10 మినిట్స్ అయితే సరిపోతుందండి. మంచిగా బాయిల్ అయ్యేటప్పుడు ఒక 10 మినిట్స్ ఆపేయండి, ఎక్కువ అవసరం లేదు, ఆపేసి పక్కన పెట్టుకునేయండి. నేను ఇంకా ఇక్కడైతే గులాబ్ జామున్ బాల్స్ కోసం అయితే రెడీ చేస్తున్నానండి. మనము ఈ బాల్స్ చేసుకునేటప్పుడు ఎక్కడ కానీ క్రాక్స్ లేకుండా చేసుకోవాలి, అప్పుడే గులాబ్ జామున్స్ బాగా వస్తాయి. ఒకవేళ క్రాక్స్ వచ్చినట్టయితే ఏమైతే పగిలిపోతాయి అన్నమాట మనం ఆయిల్లో వేసినప్పుడు. అలా కాకుండా క్రాక్స్ లేకుండా మంచిగా బాల్స్గా చేసుకున్నట్టయితే నీట్గా వస్తాయన్నమాట గులాబ్ జామున్స్. రౌండ్స్గా బాల్స్గా చేసేటప్పుడు కూడా మీరు గీ రాసుకొని చేయొచ్చండి, ఏం పర్వాలేదు. టేస్ట్ కూడా బాగానే ఉంటుంది, ఏమవ్వదు. ప్రతిసారి అయినా రాసుకోవచ్చు. మీకు ఎప్పుడైతే చేతికి అలా డవ్ అనేది అంటుకున్నట్టు అనిపిస్తుందో అప్పుడు గీ రాసుకొని చేసుకోండి, ఏమవ్వదు, బాగానే వస్తాయి. మీకు ఎలాంటి షేప్లో కావాలంటే అలాంటి షేప్లోనే చేసుకోవచ్చు. ఇట్లా రౌండ్గానే చేయాలి అట్లాంటి ఏమి ఉండవండి, మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. కానీ ఒకసారి మళ్ళీ బాల్స్ చేసేటప్పుడు ఇంతకుముందు కలిపి పెట్టుకున్న ఆ గులాబ్ జామున్ పౌడర్ని ఇంకొకసారి మళ్ళీ కలపండి, అంటే లైట్గా చేతితో కలపండి. అవి బాగా అప్పుడు సాఫ్ట్గా వస్తాయన్నమాట. మనం ఎప్పుడు చేసుకున్నా సరే పిండి అనేది చాలా సాఫ్ట్గా ఉండాలండి, అప్పుడే మన గులాబ్ జామున్స్ అనేవి సాఫ్ట్గా వస్తాయి. లేకపోతే మీరు మిగతా అన్నీ వేసినా సరే గులాబ్ జామున్స్ అనేవి గట్టిగా వస్తాయి అన్నమాట, తినడానికి బాగుండవు. అట్లా వస్తేనే బాగుంటాయండి. ఇది మా ఇంట్లో వాళ్ళందరికీ ఫేవరెట్ స్వీట్ అండి. మీ ఇంట్లో వాళ్ళందరికీ ఏ ఫేవరెట్ స్వీట్ అని కమెంట్ చేయండి. ఇలా మనం మీడియం సైజులో బాల్స్ కనుక చేసుకున్నట్టయితే మినిమం 30 to 40 బాల్స్ వస్తాయండి, తక్కువేం రావు. ఇంట్లో ఆ రోజు నేను అక్క కూతురు మాత్రమే ఉన్నామండి. ఇది అయితే మాది షాప్ ఓపెనింగ్ రోజు అనమాట. ఇంకా షాప్ ఓపెనింగ్ అంతా అయిపోయినాక ఈవినింగ్ నేను అక్క కూతురు ఇంటికి వచ్చామండి. తను నాకు హెల్ప్ చేస్తుంది, నేను చేస్తాను అని చెప్పేసి. సరేలే ఇంక చేయని అని చెప్పి నేను వదిలేసాను. ఇంకా ఫోర్స్ ఎక్కువ చేయకూడదు, వద్దు ముట్టద్దు కదిలిచ్చొద్దు అని చెప్పి, ఎందుకంటే ఎక్కువ చేశానంటే ఇంకా ఏడుస్తూ కూర్చుంటుంది, నా వర్క్ నేను చేసుకోలేను. సో అందుకని వదిలేసాను అనమాట. మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. ఐ నీడ్ యువర్ సపోర్ట్. ఇంకా ఇప్పుడైతే వీటి డీప్ ఫ్రై కోసం ఆయిల్ తీసుకుందామండి. ఏ ఆయిల్ అయినా యూస్ చేయొచ్చు మీరు. మేమైతే ఇక్కడ వేరుశనగ పప్పు నూనె యూస్ చేస్తున్నామండి, ఎందుకంటే రీసెంట్గా తీసుకొచ్చినాం కాబట్టి అదే వాడుతున్నాం అనమాట. ఈ ఆయిల్ అనేది ఎలా ఉండాలంటే మంట ఎక్కువ పెట్టి ఆయిల్ బాగా వేడయ్యాక మంట తగ్గించేయండి. ఈ బాల్స్ అనేవి వేసేటప్పటికి మంట కంప్లీట్గా సిమ్లో పెట్టి ఈ బాల్స్ అయితే వేయండి, అప్పుడే మనకైతే అవి లోపల వరకు కుక్ అవుతాయి అనమాట. ఈ బాల్స్ వేసిన తర్వాత
వాటంతట అవే పైకి వస్తాయండి వేసిన వెంటనే. అలా పైకి వచ్చినాక వీటిని అలా గరిటెతో రౌండ్గా చేస్తూ తిప్పుతూ వేయించండి. లేకపోతే ఏంటంటే ఒక్క సైడ్ అయితే బాగా బ్రౌన్గా అయిపోయి ఇంకో సైడ్ అయితే వైట్గా ఉండిపోతాయి. అలా కాకుండా ఉండాలంటే వీటిని రౌండ్గా అలా గరిటెతో తిప్పుతూ ఉన్నట్టయితే మంచిగా అన్ని సైడ్స్ అవి బ్రౌన్గా మంచిగా మనకి బయట దొరికినట్టు వస్తాయన్నమాట. ఇలా రౌండ్గా చేయండి, ఎక్కడ మిస్ చేయకుండా చేయండి. ఓపిక్గా కాస్త ఓపిక్గా చేసుకుంటే అయిపోతాయండి. మనకి ఈజీగా టేస్టీగా గులాబ్ జామున్స్ అయితే వస్తాయి. కొంచెం టైం టేకింగ్ అయినా మరీ అంతేం కాదనుకోండి. కొద్దిగా టైం తీసుకున్నా సరే మంచిగా గులాబ్ జామున్స్ అయితే ఇంట్లో చేసుకోవచ్చు. బయట దొరికే వాటికంటే కూడా ఇవి చాలా బాగుంటాయండి. ట్రస్ట్ మీ, ట్రై చేయండి ఒకసారి. ఇలా మీకు ఎప్పుడైనా చేసి బాగా రాకపోయినా సరే ఒక్కసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగా వస్తాయి. అలా తిప్పడం మాత్రం ఆపకండి, ఎందుకంటే మళ్ళీ ఒకేసారి బ్రౌన్గా ఒక సైడ్ బ్రౌన్గా అయిపోయి మిగతావన్నీ వైట్గా ఉంటాయి, తినలేం కదా, ఎవరైనా తినలేం కదా. సో కొంచెం ఓపిక చేసుకొని అలా తిప్పుతూ ఉండండి, మంచిగా గులాబ్ జామున్స్ అయితే వస్తాయి. కానీ గుర్తుపెట్టుకోండి, ఫ్లేమ్ మాత్రం లోనే ఉండాలి. లేకపోతే ఏంటంటే అవి ఒకేసారి కలర్ వచ్చేస్తాయి, మనకి లోపల అయితే కుక్ అవ్వవు అనమాట, మళ్ళీ తినలేమండి. జామున్స్ అనేటివి ఇప్పుడు నేను మీకు వీడియో చూపించే విధంగా మంచిగా బ్రౌన్ కలర్లో బాగా వేగాలండి. మంచిగా ఈ కలర్ వచ్చిన తర్వాత తీసేయండి. తీసేసి ఒక ప్లేట్లో వేసుకొని వెంటనే దాన్ని ఇంకా మళ్ళీ షుగర్ సిరప్లోకి వేసేయండి. వేసి మంచిగా నానబెట్టాలన్నమాట. మినిమం ఒక హాఫ్ అన్ అవర్ నానితే మనకి మంచిగా పెద్దగా అవి గులాబ్ జామున్స్ అనేవి కూడా ఇప్పుడు మనం చూపించిన సైజ్ కంటే కూడా పెద్దగా వస్తాయండి. మంచిగా షుగర్లో అయితే డిప్ చేసుకున్నట్టయితే ఒక హాఫ్ అన్ అవర్ పాటు వాటిని అలాగే వదిలేయండి. అప్పుడే మనకి మంచిగా బాగా వస్తాయి అన్నమాట. చూడండి, ఇది మళ్ళీ నేను సెకండ్ టైం వేసిన వాటివి మొత్తం అయిపోయినాయండి. ఒక 30 to 40 వస్తాయని చెప్పాను కదా, మనకు మినిమం ఒక టూ టైమ్స్ అయితే వేసి తీసేసుకోవచ్చు. ఎంతసేపు పట్టదండి, ఒక హాఫ్ అన్ అవర్ తీసుకుంటుందంటే. టైం టేకింగ్ కూడా ఎక్కువ అవసరం లేదు. సిరప్లోకి లైట్గా 2 to 3 drops ఆఫ్ లెమన్ జ్యూస్ వేసుకోండి. ఎక్కువ వేసుకుంటే పుల్లగా అయిపోతుంది. ఇలా వేసుకుంటే ఏమంటే షుగర్ గడ్డ కట్టదు, మనకి అది అలా అనిపించదు అనమాట. ఇంతే అండి, ఇలా చేసుకున్నట్టయితే వేడివేడిగా గులాబ్ జామున్స్ అయితే రెడీ అయిపోతాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్ బాయ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.